ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తరువాత మీనరాశి వారికి కొంత విశేషమైనటువంటి ఫలితాలనే గ్రహాలు అనుగ్రహించనున్నాయి. ముఖ్యంగా ఏదైతే గనక అంతఃశత్రువులు బాహ్య శత్రువులు ఉంటారో అటువంటి వారిని మనం గుర్తించవచ్చు. శత్రువు ఎదురుపడ్డా సరే చిదానందముతో ఉండటం అనేటువంటిది గమనార్హం. ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకి చాలా గొప్పగా కనబడుతూ ఉంటారు. ఎదుట వారి గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఎదుట వారిని చూసి నమస్కరించడానికి కూడా వారి సంస్కారం అడ్డం వస్తూ ఉంటుంది. కాబట్టి ఎదుట వ్యక్తిని గౌరవించేటువంటి వాడు, ఎదుట వ్యక్తితో వినయ విద్రుతలతో ఉండేటువంటి వాడే ఎప్పటికైనా సరే విజయాన్ని సాధించగలుగుతాడు. ప్రతి ఒక్కరూ కూడా ఒక నార్మల్ వ్యక్తిని చూసినా, ఒక పెద్ద వ్యక్తిని చూసినా వినయం అనేటువంటి దానిని ప్రదర్శించడం అవశ్యం. అతి వినయం కాదండోయ్, నార్మల్ వినయం. డబ్బుందని అహంకారం కానీ, విద్య ఉన్నదని చెప్పి గర్వము కానీ, ఏదీ లేదని కానీ చులకన భావన కానీ, ఏమీ తెలియకపోయినా సరే అన్నీ తెలుసు అనేటువంటి భావనని కానీ పెట్టుకోకూడదు. అటువంటి విషయంలో మీనరాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వారే మీకు ఈ మాసంలో ఎక్కువగా తాహసపడుతూ ఉంటారు. వారి ప్రభావం మీ మీద ఉంటుంది. శత్రు విజయాలని సాధించగలుగుతారు. ముఖ్యంగా ఆర్థికముగా నిలదొక్కునేటువంటి మాసం. క్రయ విక్రయాల యందు షేర్ మార్కెట్ కానీ, భూమి కానీ, బంగారము కానీ ఇత్యాది వాటిని చాలామంది మీనరాశి జాతకులు క్రయ విక్రయాలని చేస్తూ ఉంటారు. వాళ్ళు కొనటము, వారం తర్వాత అమ్మటము, లేకపోతే ఇక్కడి నుంచి ఇలా తెచ్చుకొచ్చి ఇవ్వటము, ఏదో ఈ జమిక్ మ్యాజిక్ వ్యాపారాలను చేస్తూ ఉంటారు. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద నష్టం మీకు పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఇంతకాలం వాడుకున్నటువంటి వారు ఒక పూచిక పొలలాగా మిమ్మల్ని తీసి పక్కన పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వజన్మ పాపాలని కడుక్కునేటువంటి మాసము కూడా ఇదే. దాన ధర్మాలను చెయ్యండి. ఆధ్యాత్మికంగా ఉండండి. గురుసేవలని చెయ్యండి. ఎక్కడైనా మీ దగ్గరలో దేవాలయాలు ఉన్నా, గో సంరక్షణ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఉన్నా మీకు తోచిన విధంగా సహాయం చేయండి. దోచుకు వెళ్ళేది, దాచుకు వెళ్ళేది ఏమీ ఉండదు. ఎవ్వరూ కూడా ఈ కాలంలో దేనికి దానం ఇవ్వట్లేదు. ప్రతిదానికి కూడా డబ్బు డబ్బు డబ్బు. పూర్వములో ఒక దేవాలయం ఉన్న దేవాలయానికి భూమి ఇవ్వటము, లేకపోతే బ్రాహ్మడు ఉంటే బ్రాహ్మణ భోజనానికి ఇవ్వటము, ఆశ్రమాలు ఉంటే ఆశ్రమాలకి ఇవ్వటం. ఇప్పుడు ఎవ్వరూ, అందరికీ పెద్ద పెద్ద వాళ్లే కావాలి తప్ప చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తే వాళ్ళకి సహకరించడానికి కూడా ఎవరూ లేరు. మళ్ళీ మనమందరం చెప్తాము, హిందూ ధర్మము, సనాతన ధర్మము మేమే రక్షించాలి, మనమే కాపాడాలి అని. ఆ గొంతు పెద్దదైతేనే మనం కాపాడతాం. చిన్న గొంతుతో మన గొంతు కలవదు. ఎందుకంటే మనం స్వార్థపరులం కదా. వీడు మింగేస్తాడేమో, వీడు బాగుపడిపోతాడేమో అని. పెద్ద అయినా బాగుపడవచ్చు, చిన్నవాడు బాగుపడకూడదు. వద్దన్న ఆశ్రమాలకే ఇస్తూ ఉంటారు, ఎక్కువైపోయిన తిరుపతికే ఇస్తూ ఉంటారు. మన ఊళ్ళో ఉన్న దేవాలయాలకి ఎవరు ఇవ్వరు. మనకి తెలిసిన వ్యక్తి ఏదైనా ఒక గో సంరక్షణ చేస్తే కించిత్ జాగా మనం ఇవ్వం. ఆశ్రమాలకు ఇస్తాం. మా ఆయన ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు, నేను ఇస్తున్నాను, 3 తరాల నుంచి స్వామీజీకి దోచిపెడుతున్నాం, ఆయన తిరుగుతున్నారు. ఇంకొక వ్యక్తి ఎవరిని మనం నమ్మలేకపోతున్నాం. మళ్ళీ మనమే చెప్తున్నాం హిందూ ధర్మం అని. కాబట్టి మంచిగా దానం చేయండి, ఉపయుక్తమైనటువంటి దానము చేయండి.
నీ ఊళ్ళో నువ్వు చెయ్యి. ఆఖరికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి నుంచి వర్తమానం వస్తుంది నీకు, రావయ్యా నేను కూడా నా పరివారం కూడా వస్తారు నీ దగ్గరికి. అందరం వెళ్ళి తిరుపతి, శ్రీశైలము, కాశీ, కుంభమేళ ఇవే మన గొడవలు. ఏది టాప్లో ఉంటే దాని దగ్గరికి వెళ్ళాలి. మనం టాప్కి వెళదామని ఎవరికీ ఉండదు. మన పురోహితుడిని, మన వ్యవస్థని, మన దేవాలయాలని, మన ఊళ్ళో ఉన్న వాటిని టాప్ చేయాలని ఉండదు. ఇస్తే మన పేరు ఉండాలి, ప్రఖ్యాతి ఉండాలి. అలాంటి ఆలోచనతో చేయకండి దానం. సద్భక్తితో చేయండి, విజయం సాధిస్తారు. నియమ నిష్టలతో ఈ యొక్క మాఘమాసములో మీనరాశి జాతకులు ఆవు నేతితో దీపారాధన చేయటం విశేషమైనటువంటి ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి. శని ప్రభావము చేత అనారోగ్య పాలు కూడా కొంతమంది అవుతారు. అనారోగ్యం, ఏదో తెలియనటువంటి మగతతనం, బద్ధకం, అతి మధ్య వ్యసనం, అతి దుర్వ్యసనాలు, స్త్రీలోలితమైనటువంటి బాధలు, వివాహము కానటువంటి పురుషుల చుట్టూ, స్త్రీల చుట్టూ అనేక కష్టాలు తిరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా చంచల స్వభావితమైనటువంటి సమయం. ఇప్పుడు ధ్యానము, మెడిటేషను, ధర్మము చేయాలి. ఉద్యోగం పట్ల శ్రద్ధని పెట్టండి, అంకిత భావంతో చేయండి. నూతన పరిచయాలని దగ్గరికి రానివ్వకండి. పౌర్ణమి తర్వాత చేపట్టిన పనులన్నింటినీ కూడా విజయప్రదంగా సాధించగలుగుతారు. మీ ఆధ్వర్యంలో సనాతన ధర్మానికి పెద్ద పీట కూడా మీరు వేయగలుగుతారు. గొప్ప మనసు కలిగిన వారవుతారు. ఎన్నో కార్యాల యందు చైతన్యముతో ఉంటారు. కుల వృత్తిని పోషించేటువంటి వారిని చూస్తే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. పచ్చటి పాడి పంటల వ్యవహారాల యందు పౌర్ణమి తరువాత మీనరాశి జాతకులు పెట్టుబడులను పెడతారు. ఖరీదైనటువంటి భూములని అతి తక్కువ ధరకే కొనేటువంటి సందర్భాలు కూడా ఈ పౌర్ణమి తర్వాత మీనరాశి జాతకులకి గోచరిస్తున్నాయి. విలువైనటువంటి ఆభరణాలని బహుకరంగా పొందుతారు స్త్రీలు. పతనమైపోయినటువంటి కొన్ని స్టాక్ మార్కెట్ వ్యవహారాల యందు పౌర్ణమి తరువాత ఈ యొక్క మీనరాశి జాతకులు విజయప్రదంగా దూసుకు వెళతారు. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో పెద్దల మాట, గురువుల మాట చెవిని పెట్టుకుంటవే కాకుండా ఆచరణలో పెట్టుకోండి. ఉరికినే తలకాయ ఊపి మీ పని మీరు చేయకూడదు. అది చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాలి. కాబట్టి ఏ విషయాన్నైనా సరే చర్చించి, భార్య భర్తతో, భర్త భార్యతో చర్చించిన తర్వాత ఆచరణలో పెట్టడం ద్వారా అఖండమైనటువంటి కీర్తి, ఆదాయము, ధనము పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా చైతన్యం లభిస్తుంది. ముందస్తు జాగ్రత్తగానే పలుమార్లు డాక్టర్లను సంప్రదించాల్సి వస్తుంది. పిల్లల చదువుల విషయంలో పౌర్ణమి తర్వాత ఒత్తిడికి గురయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. ఆందోళనకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద పరీక్షలు వీళ్ళు రాయగలుగుతారా, వీళ్ళకి లేదంటే ఏదైనా వేరే మార్గము వెతకాలా అనేటువంటి ఆలోచనని చేస్తూ ఉంటారు. రుణ ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇటువంటి సందర్భాలలో రుణ ఒత్తిడి కంపల్సరీగా పెరుగుతుంది. ఎందుకంటే కష్టాలు కొన్ని ఉంటాయి, లాభాలు కొన్ని ఉంటాయి, ఎదుటి వాడి మీద కొంత ఉంటాయి. ఆ రుణ ఒత్తిడి చేయకండి, రుణాన్ని చేయకండి, ఎక్కడా కూడా అప్పు చేయొద్దు. ఉన్నదాంతో సుఖంగా ఉండండి. పిల్లలు మంచిగా చదువుకుంటానికి శ్రీ శుభంకరి సేవా సమితి ఈ యొక్క జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు దాకా రాజశ్యామల మహాయజ్ఞాన్ని చేస్తుంది. దాంట్లో మీ పిల్లల పేర్లు రాయించండి. చక్కగా వారు చదువుకున్నది గుర్తుండే విధంగా సంకల్పం చేస్తారు. అక్కడ హాయిగా ఆ సంకల్పం మేరకి మీ పిల్లలకు మంచి బుద్ధి జ్ఞానాలు కలుగుతాయి. సద్బుద్ధితో ఉంటారు. లేదు మేము అంత కట్టుకోలేమండి, నిరుపేదలం అనుకుంటే చక్కగా అష్టోత్తరాన్ని, రాజశ్యామల అష్టోత్తరం గూగుల్ కొడితే వస్తుంది. ఇప్పుడు మీరు ఇది ఎలా చూడగలుగుతున్నారో అదే చూడండి గూగుల్లో. రాజశ్యామల అష్టోత్తర శతనామావళి నామాలు వస్తాయి. పిల్లల చేత రోజు పలికించండి. 10 రోజులు ఒక గుప్పెడు పంచదారని రావి చెట్టు దగ్గర వేయించండి పిల్లల చేత. ఆవుకి ఒక 4 క్యారెట్లు తినిపించండి, దోసకాయ తినిపించండి, టొమాటో తినిపించండి. మీకు కుదిరితే అంతా కూడా మా దగ్గర డబ్బులు లేవంటే ఇది చూస్తున్నారు కాబట్టి అష్టోత్తరం చదివించండి. శ్యామల అష్టోత్తరం, రాజశ్యామల అష్టోత్తరం, విజయం పొందుతారు. అలాగే మీనరాశి జాతకులు
ఈ యొక్క మార్గశీర్ష మాసములో సూర్యారాధన విశేషమైనటువంటి ఫలితం. రథసప్తమి రోజు కానీ ఆదివారము రోజు కానీ సూర్య హోమాన్ని చేయండి. ఆరోగ్యమే కాకుండా ఆస్తిని కూడా సంపాదించుకోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి, బుద్ధిపరమైనటువంటి ఆస్తి, సంపదపరమైనటువంటి ఆస్తి, మానసిక పరమైనటువంటి ఆస్తి, ఇవన్నీ కూడా ఆస్తులే. మనము సంపాదన అంటే ఒక డబ్బే అనుకుంటాం. మంచి ఆస్తి అంటే పిల్లలకి మంచి ప్రవర్తన, మంచి ఆస్తి అంటే చెడు వ్యసనాలు లేనటువంటి పిల్లలు. ఎవరికైనా సరే ఆయుర్దాయం తీరితే ఒకటే లెక్క, కానీ చెడు వ్యసనాలతో పోయాడు అనేటువంటి మాట ఉండదు. శని ప్రభావం నుంచి కూడా సూర్యారాధన నుంచి బయటపడవచ్చు. కోర్టు వ్యవహారాల యందు కూడా విజయం పొందుతారు. రాజకీయ నాయకులు తప్పనిసరిగా శ్యామలా యజ్ఞాన్ని చేయించుకుంటాం అవశ్యం. శక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో దాన ధర్మాలు చేయండి. జై శుభంకరి, సర్వే జనాః సుఖినో భవంతు.